నేపాల్లో జరుగుతున్న జెన్ జీ ఉద్యమం ఇప్పుడు ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతను గాలికి వదిలేస్తే, ఉద్యోగాలు కల్పించకుండా ఇగ్నోర్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానికి నేపాల్లో జరుగుతున్న ఉద్యమం ఎగ్జాంపుల్. 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నిషేధం విధించడంతో నేపాల్లో ఈ ఆందోళన మొదలయ్యాయి. ఈ నిషేధం సెప్టెంబర్ 5, 2025న అమల్లోకి వచ్చింది. కానీ అప్పటికే నేపాల్ రాజకీయ నాయకుల అవినీతిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. చాలా కాలంగా ఉన్న ఈ ఆగ్రహాన్ని సోషల్ మీడియా మీద బ్యాన్ విధించడం ట్రిగ్గర్ చేసింది. వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ నిషేధం విధించారు అని జెన్జీ యూత్ మొత్తం ఆందోళన చేయడం మొదలుపెట్టారు. 2008లో రాజరికం రద్దయినప్పటి నుంచి నేపాల్లో తరచుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. గత 16 ఏళ్లలో దాదాపు 30 మందికి పైగా ప్రధాన మంత్రులు మారారు. ఇది పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని తగ్గించింది. నేపాల్ చేసుకున్న చట్టాల ప్రకారం నేపాల్లో పనిచేసే ప్రతి సోషల్ మీడియా సంస్థ తప్పనిసరిగా తమ కార్యకలాపాలను అక్కడ నమోదు చేసుకోవాలి. నేపాల్లో ఒక ప్రతినిధిని నియమించుకోవాలి. ఈ నిబంధనలను పాటించకపోవడంతో ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఈ నిషేధాన్ని విధించింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది. సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనలు కాఠ్మండూలోని విరాటనగర్, భరత్పూర్, పోఖ్రా వంటి ప్రధాన నగరాల్లో భీకర స్థాయిలో జరిగాయి. నిరసనకారులు మంత్రుల ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టారు. ఆఖరికి కాఠ్మండూలోని పార్లమెంట్ భవనాన్ని కూడా తగలబెట్టారు. సెప్టెంబర్ 8న జరిగిన ఆందోళనల్లో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో దాదాపు 20 మందికి పైగా చనిపోయారు. దీంతో ఇక ఈ ఆందోళన మారణకాండగా మారింది. ఆందోళనకారులు ఏకంగా మంత్రుల మీద దాడి చేయడం ప్రారంభించారు. ఆర్థిక మంత్రి, డిప్యూటీ ప్రధాని బిష్ణుప్రసాద్ పౌడేల్పై ఆందోళనకారులు తీవ్రంగా దాడి చేశారు. ఆర్థిక మంత్రిని వీధుల్లో పరిగెత్తించి కొట్టిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. మాజీ ప్రధాని జల్నాథ్ ఖానాల్ మీద కూడా తీవ్రంగా దాడి చేశారు. ఆయన భార్యను సజీవ దహనం చేశారు. నేపాల్ ప్రధాని ఓలీ తన పదవికి రాజీనామా చేసి దుబాయ్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. యుఏఈ ప్రభుత్వ ఆశ్రయం కూడా కోరారు. ఆయన సురక్షితంగా దుబాయ్ వెళ్లేందుకు నేపాల్ సైన్యం కూడా అనుమతించింది. ఆందోళనల నేపథ్యంలో హోంమంత్రి రమేష్ లేఖక్, టెలికాం మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి ప్రదీప్ పౌడెల్ తమ పదవులకు రాజీనామా చేశారు. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసిన ఈ నిరసనలు మాత్రం ఆగడం లేదు. కాఠ్మండూతో పాటు పలు నగరాల్లో కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సైన్యాన్ని మోహరించింది నేపాల్. ఇక నేపాల్లో ఈ పరిస్థితి ఎప్పుడు శాంతిస్తుందో ఆ దేవుడికే తెలియాలి.